వాక్యము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం. రాజుల గ్రంథము ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. కొద్ది సమయము దేవా ధ్యానము కొరకు తండ్రి మరి మా ప్రభువా ప్రార్థించుకుంటున్నాము. ఈ సహాయము దయచేయము తండ్రి. బలహీనుడను నన్ను బలపరచుము. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వాక్యమై ఉన్న రక్షకుడై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మను వర్ధిల్ల చేయును గాక, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, మరి కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందాం. గనక పోయిన విశ్రాంతి దినమందు మరి సన్నిధి భాగములు గూర్చి తెలియచేయగా మరి విని ఉన్నారు. ఈ వారమందు గనక కనిపెట్టు గంట అని, ఈ కనిపెట్టే గంట అంటే ఏమిటి అని మనము గుర్తు చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, గనక కనిపెట్టు గంట అనగా ప్రార్థనా మెట్లు మరి స్తుతి మెట్టు అయిన తర్వాత కనిపెట్టే సమయమని మరి మనం గ్రహించాలి. అలాగే గనక కనిపెట్టు గంట అనగా మనిషికి అన్ని సందర్భాల్లో కూడా పండుకొనుటకు లేచుటకు సమయం ఉన్నది, తినుటకు మానుటకు సమయం ఉన్నది, ఇంకా పని చేయుటకు మానుటకు సమయం ఉన్నది, నడుచుటకు నిలువబడుటకు సమయం ఉన్నది, పరిగెత్తుటకు నిలువబడుటకు సమయం ఉన్నది, బరువు మయ్యుటకు దించుటకు సమయం ఉన్నది. ఇలాగున చూస్తే మనిషికి అనేక సమయములు కలవు. అందులో ఒక సమయము గనక తెల్లవారుజాము సమయమున గనక అధమపక్షము ఒక గంట దేవుని ఎదుట కనిపెట్టాలి. గనక ప్రార్థన మరి చేసి కనిపెట్టాలి. కనిపెట్టడం వలన ఏమొస్తుంది మనిషికి? కనిపెట్టడం వలన మనిషి ఏమి పొందుకుంటాడు? 2, 1 కీడులు తొలగి మేలులు ప్రాప్తిస్తాయి. గనక దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం వలన ఏమి తొలగుతాయి? కీడులు తొలగుతాయి. గనక కన్వేషణ కీర్తనలో మనం పాడుకున్నాం. చెయ్యాలి. ఏం చెయ్యాలి? సన్నిధి చెయ్యాలి. ఏ సన్నిధి చెయ్యాలి? దైవ సన్నిధి చెయ్యాలి. గనక సన్నిధి చేస్తూ ఆ సన్నిధి చేసేవారు అధమపక్షం ఒక గంటైనా మరి సన్నిధి చెయ్యాలి. సహజముగా మనం ఎవరైనా అప్పు అడిగామనుకోండి, అప్పు అడిగితే వారు ఇస్తామని తెలియజేశారనుకోండి,
వారు ఇంకొక మాట ఇస్తారా ఇవ్వరా అనే మాట తేల్చుకునే వరకు మనం వెళ్ళిపోతామా ఉంటామా? అప్పు అవసరం మనదే కాబట్టి ఆ ఇచ్చే వ్యక్తి ఇస్తాడా ఇవ్వడా? ఇస్తానంటే ఇంకా కొంచెం సేపు అయినా ఆగొచ్చు, ఇవ్వనంటే త్వరగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎలాగున మనిషి రుణము కోసం మరొకరి దగ్గరికి వెళితే ఆ రుణము ఇచ్చే వ్యక్తి ఇస్తాడా ఇవ్వడా అనే వరకు కూడా ఆగి తెలుసుకొని వచ్చి వేస్తాం. మనం బాగా గ్రహించాలి ఇక్కడ. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన మనము గనక దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఒక అంశము గురించి ప్రార్థన చేశాం. గనక ఒక అంశము గురించి ప్రార్థన చేసి కనిపెట్టి మరి దేవుడు ఇప్పుడు మన ఎదురు ఉండి మన ప్రార్థన అంశాలకి దేవుడు నెరవేర్పిస్తాడు. ఇచ్చే వరకు కూడా ఏమై ఉండాలి? మనము కనిపెట్టుకొని ఉండాలి. గనక కనిపెట్టుకొని ఉండాలి అంటే గనక దైవ సన్నిధిలో మోకరించి కనిపెట్టాలి. ఎవరి కోసము కనిపెట్టాలి? దేవుని సహాయము కొరకు కనిపెట్టాలి. గనక మోకాళ్ళు ఊని తెల్లవారుజామున అధమపక్షం 1 గంట గనక మోకాళ్ళు ఊని కనిపెట్టినప్పుడు కొన్ని కీడులు తొలగుతాయి. ఆ కీడులు మనకి కంటికి కనపడవు, చెవికి వినపడవు. అలాగే మేలులు కూడా చెవికి వినపడవు, కంటికి కనపడవు. కాబట్టి ఈ దైవ సన్నిధిలో మోకరించి కనిపెట్టినప్పుడు కీడులు అన్నీ తొలగి మేలులు వస్తాయి. గనక మేలు వచ్చుట కొరకే గనక మన ప్రార్థన అయినా మన మూలుగులు దేని కొరకు అమ్మా? దేని కొరకు మూలుగులు? దేని కొరకు? మేలు కొరకే. కాబట్టి మూలుగుటలన్నీ మేలు కొరకే అని మనం పాటలో పాడుకుంటాం. ఏ పాట అది? గుర్తుకొస్తుందా? మన మూలుగుటలు అన్నీ మేలు కొరకే. మనం మూలుగుతున్నామంటే మనకేదో మేలు కావాలి. అది ఎవరి దగ్గర మూలుగుతున్నాము? దేవుని దగ్గర మూలుగుతున్నాం. గనక మూలుగుటలన్నీ మేలు కొరకే. గనక ఇప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి మూలుగుతూ, ఇక్కడ మూలగక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు. గనక ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టడం వలన కీడులు తొలగును, మేలులు మనకి మరి ప్రాప్తించును. కాబట్టి కీడులు తొలగాలి అంటే దైవ సన్నిధిలోనే ఉండాలి. ఓ రకముగా సైతాను తెచ్చిపెట్టే కీడులు, మనుషుల ద్వారా వచ్చే కీడులు, ఇంకా గనక మనిషిని అపరాధముల వల్ల వచ్చే కీడులు, ఈ కీడులన్నీ కూడా మనిషికి ఆయా స్థితులను బట్టి కీడులు వస్తూ ఉన్నవి. ఈ కీడులన్నీ మనము దేవుడి దగ్గర తప్పించమని, తొలగించమని ప్రార్థన చేయక చేశాము ఇంతకుముందు. చేసి కనిపెట్టుట. గనక కనిపెట్టినప్పుడు గనక మేలులు మరి ప్రాప్తిస్తాయి, కీడులు తొలగుతాయి. గనక ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో ఒక అంశం ఉంది. ఆ అంశానికి ముందుగా యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని ఉంటుంది. ఎవరి కొరకు? యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. గనక ప్రతిరోజు మనం భోజనము చేస్తూనే ఉన్నాం. గనక మనము చేసే భోజనము ఏమవుతుంది? జీర్ణమయ్యి క్రొత్త రక్తము తయారవటానికి దోహదపడతా ఉంది. మనం తీసుకునే ఆహారము క్రొత్త రక్తము పట్టడానికి
గనక క్రొత్త మరి విషయములు, క్రొత్త తత్వాన్ని అందుకోవడానికి గనక అవకాశపడతా ఉంది. ఏంటి? ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారము ద్వారా ప్రతిరోజు ప్రతి పూట తింటానే ఉన్నాము. అది లోపలికి వెళ్ళి జీర్ణమయ్యి క్రొత్త రక్తమును తయారు చేసే అవకాశం గనక ఎక్కువగా కలుగుతూ ఉంది. అలాగే మనము దేవుని వాక్యము చదివినప్పుడు క్రొత్త సంగతులు, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించినప్పుడు క్రొత్త సంగతులు, దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టినప్పుడు ఇప్పుడు వస్తాయి క్రొత్త సంగతులు. గనక మరి క్రొత్త మనసు, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన బలము, అంటే క్రొత్త మనసు, క్రొత్త బలము. అలాగే బలము, ఈ ఆహారము తినటం వలన బలం ఎలాగొచ్చిందో మన శరీరములోనికి కూడా ఆత్మ సంబంధమైన బలము కావాలి. ఏం కావాలి? ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఆ దానికి వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. గనక కనిపెట్టడము కూడా అవసరమే. గనక ఈ కార్యక్రమాలు చేయడం వలన ఏమొస్తుంది అంటే ఆత్మీయ జీవితానికి శక్తి వస్తూ ఉంది. గనక శక్తితో పాటు ఏమొస్తుంది? బలము. అనగా ఈ బలము ద్వారా, శక్తి ద్వారా ఏమొస్తుంది? శత్రువు సాతానును గెలవటానికి ద్వితీయోపదేశ కాండములో చదువుతాం. నీ మీదకి ఒక త్రోవన వచ్చిన శత్రువులు 7 త్రోవన పారిపోవుదరని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ప్రారంభము నుండి మరి 14 వచనముల వరకు చదివినప్పుడు ఈ విషయము వస్తుంది. అనగా నీవు దేవుని మాట విని దేవుని పక్షముగా ఉన్నప్పుడు నీ మీదకి ఒక త్రోవన శత్రువులు వస్తే 7 త్రోవలు పారిపోతారు. అదియును కాక గనక ఒక్క మనిషి 10 మంది శత్రువులను ఓడించుట, 10 మంది 1000 మందిని ఓడించుట, తరుముట అనే సంగతులను చూస్తున్నాం. గనక ఈ సంగతులు చాలా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు గనక 10 మంది 1000 మందిని తరవటం అంటే ఈ శక్తి దేవుడిచ్చిన శక్తే కానీ మానవులిచ్చిన శక్తి కాదు. కాబట్టి ఇక్కడ మనము మరి శక్తి కలిగిన వారముగా ఉండాలి. గనక ఇప్పుడు మొదటి చదివిన వాక్య భాగములోనికి రాజులు మొదటి 2వ గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనములు గనక 32వ వచనాలు గనక చదివితే, ఇక్కడ పై వచనాల్లో చదివితే ఏముంటుంది అంటే రాజులు గనక ఇశ్రాయేలు రాజు పక్షముగా ఉన్న ఎలీషా గారు ఏలియా గారి శిష్యుడు. ఏలియా గొప్ప ప్రవక్త, ఆత్మపూర్ణత కలిగిన ప్రవక్త. గనక ఏలియా గారు 8 అద్భుతాలు చేశారు. గనక ఏలియా చివర ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు గనక మరి ఎలీషా కూడా ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. అలా వెంబడిస్తూ యోర్దాను దగ్గరికి వచ్చి గనక నీవు నన్ను విడిచిపమ్మని ఏలియా గారు మాట్లాడినప్పుడు ఎలీషా నీ జీవము తోడు యెహోవా తోడు నేను నిన్ను విడవనని చెప్పగా గనక మరి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకేం కావాలి కోరుకోమని ఎలీషాను అడిగినప్పుడు ఎలీషా నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలని అడుగుతారు. అది కష్టతరమైనటువంటి పని అని చెప్పి గనక తన భుజం మీద ఉన్నటువంటి ఆ దుప్పటి తీసి మడత పెట్టి యోర్దాను నదిని కొట్టగా 2 పాయలు అయిపోద్ది. అవతలకి నడిచెళ్ళిపోతారు. అవతల ఒడ్డునికి వెళ్ళిన తర్వాత ఏలియా గారు ఆ యొక్క మరి
అగ్ని గుర్రాలు అగ్ని రథాలు వచ్చి సుడిగాలిలో ఆరోహణమై వెళ్ళిపోతారు. గనుక వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా గారి మీద ఉన్న దుప్పటి కింద పడద్ది. అది మరలా తీసి మడత పెట్టి యోర్దాన్ నదిని కొట్టగా మరలా పాయలైపోద్ది. గనక మరి మరలా ఎలీషా గారు నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఏలియా గారు 8 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు. గనక ఏలియా గారు దైవభక్తుడు, ధ్యానపరుడు, దేవుని ఆత్మశక్తి కలిగిన వాడు, గొప్ప సన్నిధి పరుడు. అలాగే ఫాదర్ దేవదాసయ్య గారు కూడా భక్తిపరుడు, గనక గొప్ప ప్రార్థనాపరుడు, ఆత్మ వరములతో నింపబడిన వాడు. గనక అలా ఎలీషా గారు కూడా భక్తిపరుడు, ధ్యానపరుడు అయినటువంటి ఎలీషా గారు దేవుని దగ్గర సన్నిధిలో ఉండి దేవుని దగ్గర మాటలు అందుకొని సంఘానికి ఆ యొక్క మరి ఏర్పాటు చేసుకున్న యూదుల రాజుకును మంచి సమాచారములు అందించేవాడు ఎలీషా గారు. అలాగనే మరి గనక మరి ఇశ్రాయేలీలకు విరోధముగా ఉన్న రాజు, ఆ రాజు అంతఃపురములో మాట్లాడుకొనుచున్నటువంటి ఆ యొక్క సంగతులు ఎలీషా గారి పరిశుద్ధ ఆత్మ ద్వారా వారు మాట్లాడుకునే మాటలు గనక మరి ఇశ్రాయేలు రాజునకు అందించేవాడు. గనక మన విషయాలు ఇక్కడ నుండి ఎవరక్కడ జారవేస్తున్నారని ఆ యొక్క పొరుగు రాజు అయినటువంటి అతడు అడిగినప్పుడు గనక ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు. అతను భక్తిపరుడు, దైవజనుడు, గనక ఆత్మపూర్ణుడు. అతనే మన విషయాలు ఇక్కడ అక్కడ చెప్పగలిగిన ఆత్మశక్తి కలిగిన వాడని చెప్పినప్పుడు గనక ఈ మరి ఎలీషా గారిని హతము చేయడానికి గనక మరి ఆలోచన చేసి ఒక మనిషిని పంపుతాడు. ఆ మనిషిని పంపినప్పుడు ఆ మనుషుడు లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఎలీషా అంటాడు ఏమని 32వ వచనములో చదివితే, అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని నీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి త్రోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా గనక వాడు వస్తాడు. ఆ యజమానుడు ఏం చెప్పాడు, ఎక్కడున్నాడో ఎలీషాను కనుక్కో, గనక నేను వచ్చి అతనిని హతమారుస్తాను అని ముందు మనిషిని పంపించాడు. వెనకాల యజమాని వస్తున్నాడు. గనక యజమాని కాళ్ళు చప్పుడు వినగానే మీరు తలుపులు వేసి వారిని బయటికి త్రోసివేయండి. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దైవ సన్నిధిలో ఎలీషా గారు ఉన్నారు గనక ఆ యొక్క వ్యక్తి ఎలీషా గారిని మరి చంపడానికి వస్తున్నాడు. ఆ ఎలీషా గారి దగ్గరికి రాకముందే దైవ సన్నిధి ధ్యాన పరుడైన ఎలీషా గారికి దేవుడు ముందుగా తెలియచేశాడు. ఆ కీడు రాకుండా గనక దేవుడు ఎలీషా గారి మీదకి కీడు రాకుండా కాపాడాను. గనక సన్నిధి చేయాలి. ఎందుకు? కీడులు తొలగుట కొరకు సన్నిధి చేయాలి.
సన్నిధి చేయాలి. ఎందుకు? మేలు కలుగుట కొరకు సన్నిధి చేయాలి. గనక ఎలాగో దైవ సన్నిధి చేస్తే మేలులు కలుగుతాయి, కీడులు తొలుగుతాయి. గనక ఈ యొక్క మరి దైవ దాసుని మీదకి వస్తున్న కీడు గనక ఎలాగున ముందుగానే దేవుడు తెలియచేశాడు. గనక సన్నిధిలో ఉన్నటువంటి వారికి గనక దేవుడు తెలియచేస్తాడు. కనిపెట్టు వారికి దేవుడు కీడులు తొలగిస్తాడు. కనిపెట్టగలిగిన వారికి కీడుల నుండి విడుదల దయచేస్తాడు. గనక కనిపెట్టడం వలన గొప్ప భాగ్యములు దేవుడు యొద్ద పొందుకొనగలరు. కనిపెట్టాలి. ఒక గంట ఎక్కడ కనిపెట్టాలి? దైవ సన్నిధిలో కనిపెట్టాలి. గనక మన మిషన్లో మరి ఒక ఆయన పెద్ద ఆయన గనక మరి ఆయన పరిచర్య చేసి దేవుని మహిమలోనికి వెళ్ళిపోయారు. శ్రమలు వచ్చినప్పుడు, ప్రార్థన చేసే వీలు లేనప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి కనిపెట్టండి అని మరి దైవజనుని యొక్క సూక్తులను బట్టి కనిపెట్టండి అని అనేక పర్యాయములు తెలియచేసిన వారై ఉన్నారు. కనిపెట్టడం వలన మరి మనకు మేలు జరుగును. కనిపెట్టడం వలన కీడులు తొలగును. కాబట్టి మన మరి మూలుగు దేని కొరకు? మేలు కొరకే. మేలులు పొందాలి అంటే, మేలులు అనుసరించాలి మనం అంటే గనక దైవ సన్నిధి భాగ్యము గొప్పది. దైవ సన్నిధి భాగ్యము గొప్పది. గనక ఆ దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. గనక రెఫరెన్సులు చెప్పడం లేదు, కొన్ని సంగతులు చెప్తాను వినండి. ఒకటి, బోధ వినుట అయిష్టము. గనక బోధ వినడం వలన అయిష్టమైతే నీకు మేలు కలగదు. బోధ వినడం వలన నీకు గనక మరి కనిపెట్టడం వలన నీకు మంచే జరుగును, కీడు జరగదు. రెండు, పాపము ఒప్పుకొనుట అయిష్టము. గనక పాపములు ఒప్పుకోవటం వలన మంచే జరుగును కానీ కీడు జరగదు. గనక మంచి జరగాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకొనటం వలన మంచి జరుగును. పాపములు ఒప్పుకోకపోవడం వలన మంచి జరగదు. రెండవది. మూడవదిగా చూస్తే పాపములు విసర్జించుట ఇష్టము. అంటే పాపములు విడిచిపెట్టుట ఇష్టం ఉండదు. పాపములు విడిచిపెట్టడం వలన గనక మంచి జరుగును కానీ కీడు జరగదు. పాపములు విసర్జించు అలవాటు ఇష్టపడి ఉండాలి. పాపములు విసర్జించే గనక ఇష్టము కలిగి ఉండాలి. మూడవది. నాలుగవదిగా చూస్తే పాపములను గెలవలేని బలహీనత ఉంది. పాపములను గెలవలేని బలహీనత ఉంది. శరీర క్రియలు గెలవలేని బలహీనత ఉంది. వాటిని గెలవాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వాటి మీద జయం పొందాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి, అప్పుడే గెలుస్తాం. నాలుగవది. ఐదవది, బైబిల్ చదువుట అయిష్టము. గనక బైబిల్ చదవటం ఇష్టపూర్వకంగా చదవాలి. ప్రార్థన ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రార్థన ఇష్టపూర్వకంగా మరి మోకరించాలి. ప్రార్థన ఇష్టపూర్వకంగా దేవుడి సన్నిధికి వెళ్ళాలి. గనక ఇష్టపూర్వకంగా వాక్యం చదవకపోతే, ఇష్టపూర్వకంగా మోకాళ్ళు వేయకపోతే, ఇష్టపూర్వకంగా మరి మనము గనక ఈ క్రమాలు పట్టించకపోతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఊనినా కనిపెట్టినా కానీ తుదకు బైబిల్ యొక్క పాఠము చదివి అనుసరించకపోయినా, ఇష్టపూర్వకంగా చేయకపోతే గనక మరి అది గనక కష్టమైనటువంటి పని. గనక దేవుని వాక్యం ఇష్టపూర్వకంగా చదవాలి. అయిష్టముగా ఎంచి చదవకూడదు. చదివితే ఏమొస్తుందని చదవకూడదు. చదవటం వల్ల దేవుడితో నేను మాట్లాడుతున్నానని చదవాలి. చదువుతున్నప్పుడు దేవుడితో నేను మాట్లాడుతున్నానని చదవాలి.
అలా చదవటం వలన అయిష్టం అన్నది ఉండదు. సగం ఇష్టమయ్యి సగం ఇష్టం లేకుండా చదివితే అది పూర్తి కాదు. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు చాలా మోక్షంగా, చాలా నిదానంగా, జాగ్రత్తగా చదవాలి. చదువుతున్నాను కదా అని, చదవచ్చు కదా అని ఆపకుండా చదివితే చదువు అవుతుంది, కానీ దాంట్లో ఉన్న విధి విధానాలు అర్థం కావు. అర్థమయ్యేటట్లు బైబిల్ ఆగి ఆగి చదవాలి. గనక అర్థమయ్యేటట్లు అక్షరాలు విడగొట్టుకొని విడదీసి చదువుకోవాలి. గనక అలా చదువుకోవటం వల్ల ఇష్టపూర్వకంగా చదువుకోవటం ఇది 5వది. 6వదిగా చూస్తే ప్రార్థన చేయటం నీకు అయిష్టము. గనక ప్రార్థన చేయటం అయిష్టమైతే ఎలాగ దేవునితో సమాధాన పడగలము? ఎలాగ దేవుని ఎదుట కనిపెట్టడానికి వీలు కుదురుతుంది? గనక ప్రార్థన చేయటం నీకు ఇష్టముగా ఉంటేనే ప్రార్థన చేయగలం. కష్టముగా ఉంటే ప్రార్థన చేయలేం. ఇష్టముతోటే ప్రార్థన చేయాలి. ఎవరో చేయమన్నారని, లేకపోతే ఎవరో చేయమంటున్నారని అలా చేయకూడదు. ఇష్టపూర్వకంగానే చేయాలి. ఇష్టపూర్వకంగానే ప్రార్థన చేయాలి. గనక అలా చేస్తే దేవునికి ఇష్టమైతే నీవు కూడా దేవునికి ఇష్టమే. 6వది. 7వదిగా చూస్తే సువార్త ప్రకటించుట అయిష్టము. దేవుని సువార్త చెప్పడం అయిష్టము. చెబితే తిడతారు, చెబితే చిగ్గు, చెబితే నాసీపు, చెబితే తక్కువతనముగా చూస్తారు. గనక దేవుని గూర్చి చెబితే చిన్నతనముగా చూస్తారు. ఇలాగన దేవుని సువార్త ప్రకటించే విషయములో లోపము లేకుండా, అయిష్టము లేకుండా ఇష్టముతో ప్రకటించాలి. ఇష్టముతో సాక్ష్యం చెప్పాలి. ఇష్టముతోటే దేవుని ఎత్తి చూపించాలి. ఇష్టముతోటే మరి సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. గనక ఇది మహా గొప్ప ఏర్పాటై ఉన్నది. గనక ఇష్టముతోటే చెయ్యాలి. ఇష్టం లేకపోతే చేసినా కానీ అది వ్యర్థముగానే ఉంటుంది, వృద్ధిలోనికి రాదు. 8వది. విశ్వాసము లేని స్థితి. గనక విశ్వాసము లేని స్థితి అనగా గనక మరి విశ్వాసము కలిగి ఉన్న దగ్గరికి వెళ్ళేసరికి ఇన్ని ప్రార్థన చేస్తున్నారు, ఇంత వాక్యం చదువుతున్నాను, ఇంత దేవుడికి కృతజ్ఞతగా ఉంటున్నాను, కాబట్టి మరి దేవుడు నాకేమిచ్చాడు అనే తలంపు, మరి విశ్వాసము లేని స్థితి. ఇచ్చే మనసున్నా, ప్రార్థించే మనసున్నా, కానీ ఏ విశ్వాసం ఉండాలి? గనక దేవుడు ఉన్నాడనే విశ్వాసమే కలిగి ఉండాలి. అలాగే విశ్వాసము లేని స్థితి, ఇన్ని చేశాను కదా దేవుడు నాకేమిచ్చాడు అంటే అక్కడే విశ్వాసం ఏమైపోయింది? సన్నగిల్లిపోతూ ఉంది. విశ్వాసము లేని స్థితి. వాళ్ళు చెప్పారు కదా అని విని విశ్వాసం తెచ్చుకోవటం కాదు, వాళ్ళు చేస్తున్నారు కదా అని చేసి విశ్వాసమును పొందుకోవటం కాదు. గనక ఎవరి మట్టికి వారు ఏమై ఉండాలా? విశ్వాసము లేని స్థితి కలిగి ఉండకూడదు, విశ్వాసము కలిగిన స్థితే ఉండాలి. 9వదిగా చూస్తే నిరాశ కలిగిన స్థితి. నిరాశ. గనక నిరాశ అనున్నది ఇన్ని చేసినా కానీ నాకేమీ లాభం లేదు అనే పరిస్థితి అంతరంగంలోనికి, హృదయంలోనికి వస్తే నీవు కనిపెట్టటంతా కూడా వ్యర్థమైపోతుంది. నిరాశ అనగా అందని వాటిని ఆశించుట, లేని వాటిని చూసి ఆశపడుట, గనక చేయలేని వాటిని గూర్చి చేసినట్లుగా ఆశపడుట, ఇతరులు చేసినట్లుగా నేను కూడా చేయగలనని ఆశపడుట, ఇదంతా కూడా నిరాశతో కూడినటువంటి పరిస్థితులు కానీ మరి నిజమైనటువంటి పరిస్థితులు కాదు. నిరాశ. దేవుని వాక్యాన్ని బట్టి నిరాశ ఉండకూడదు, ప్రార్థన బట్టి నిరాశ ఉండకూడదు. అలా ఉంటే నిరాశ వలన నెరవేరదు. 10వదిగా చూస్తే విసుగుదల. గనక విసుగుదలతో దేవుడి సన్నిధికి వెళ్ళకూడదు, విసుగుదలతో సన్నిధిలో మోకరించకూడదు, విసుగుదలతో దేవునితో సావాసం చేయకూడదు. విసుగుదల లేకుండానే దేవుడితో సావాసం చేయాలి. విసుగుదల లేకుండానే దేవుడి దగ్గర మోకరించాలి. విసుగుదల కలిగి మోకరిస్తే ప్రార్థన రాదు. విసుగుదల కలిగి కనిపెట్టడానికి గనక మనసు అంగీకరించదు. విసుగుదల లేకుండా కనిపెట్టాలి. గనక విసుగుదల లేకుండా కనిపెట్టాలి. 11వదిగా అసూయ. గనక అసూయ సహజముగా అసూయ చూస్తే
పక్కవారు బాగుంటే ఓర్చుకోలేదు, ఒక రకమైన అసూయ. పక్కవారు చదివితే ఓర్చుకోలేరు బైబిల్, ఇది ఒక రకమైన అసూయ. పక్కవారు ప్రార్థన చేస్తే ఇది ఒక రకమైన అసూయ. ఇలాంటి శరీర సంబంధ తత్వాలన్నీ అసూయలే. కానీ దేవుని కనిపెట్టేటప్పుడు ఈ యొక్క భూలోక సంబంధమైన అసూయ, పేరాశ, దురాశలన్నీ కలిపి హృదయాలు పెట్టుకొని కనిపెట్టడం వలన ప్రతిఫలము రాదు. కాబట్టి అసూయ అనేది ఉండకూడదు. ఎదుటివారు బాగుండాల, నన్ను వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, బాగుండాలి. అసూయ లేని ప్రార్థన, అసూయ లేని ప్రేమ గనక దుర్లభము లేని ప్రేమ మరి కలిగి ఉండాలి. గనక అసూయ పడకూడదు. అసూయతో ధర్మశాస్త్ర ఉపదేశకులు ప్రార్థన చేశారు. ఎలాగున వీడు సుంకర్ని చూసి వీడు గనక ఇలాగున్నాడు ప్రభువా, నేను వారానికి 2 సార్లు మరి ఏం చేస్తున్నాను, ప్రథమ ఫలాలు ఇస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, గనక 3-4 సార్లు ప్రార్థన చేస్తున్నాను అనే ధర్మశాస్త్రోపదేశకుడు చెబుతున్నాడు. గనక అదో అసూయతోనూ హెచ్చించుతోనూ చేసుకున్నటువంటి ప్రార్థన. ప్రభు ఆ ప్రార్థనని ఖండించి వేశారు. అలా చేయకూడదు, అసూయతో ప్రార్థన చేయకూడదు. సరే, 12వది వీలు లేని స్థితి. గనక ఎంత ప్రార్థన చేయడానికైనా సరే గనక ఎన్నో పనులు ఆటంకాలు వస్తాయి. గనక వీలు చేసుకోవాలి. వీలు చేసుకోవాలి అంటే మానవునికి జీవితకాలం కూడా పనులే ఉంటాయి. 1 గంట దేవుడి దగ్గర కనిపెడితే 23 గంటలు కూడా ఎక్కడ ఉంటాం చెప్పండి, లోకంలోనూ పనుల్లోనే ఉంటాం. గనక వీలు లేని స్థితి కలిగినప్పటికీ కనిపెట్టవలెను. ఇన్ని పనులు ఉన్నా, ఇన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, అన్ని బాధలున్నా ఖచ్చితంగా కనిపెట్టవలెను. కనిపెట్టడం వలన దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకును. సరే, 13వదిగా చూస్తే కృపను లోకువ కట్టు స్థితి. చాలామంది దేవుడు అంటే లోకువ, వాక్యం అంటే లోకువ, ప్రార్థన అంటే లోకువ. ప్రార్థన చేసుకునేవారు కూడా దేవుణ్ణి లోకువ కట్టేవారు ఉన్నారు. ప్రార్థన చేసుకునేవారు, రక్షణ పొందిన వారు కూడా దేవుని సంఘాన్ని లోకువ కట్టేవారు ఉన్నారు. గనక మరి దేవుని కృపను లోకువ కట్టు స్థితి ఇది ఉండటం వలన వారి ఆత్మీయ జీవనానికి ఆటంకము. కాబట్టి దేవుని మరి కృపను లోకువ కట్టు స్థితి అసలు ఉండకూడదు. ఇది భయంకరమైన దుస్థితిగా భావించి లేకుండా చేసుకోవాలి. 14వదిగా చూస్తే గనక కనిపెట్టుట సమయమున కలుగు భాగ్యము. ఇప్పుడు కనిపెట్టు సమయము కలిగే భాగ్యములు గనక ఇప్పుడు వచ్చే మేలులు వస్తాయి, ఆగిపోయే కీడులన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనము కీడులకును మేలులకును మధ్యన ఉన్నాము. గనక 1 గంట కనిపెట్టడం వలన, గదిలోనికి వెళ్ళి కనిపెట్టడం వలన గనక ఈ గొప్ప మేలులు మానవులమైన మనకి కీడులు పోయి మేలులు వస్తాయి. గనక ఆ మేలులు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు. గనక అంత గొప్ప మేలులు గనక విషపురుగులు వస్తాయి, దేవుని కాపుదల ఉంది గనక మేలు. శత్రువులు వస్తారు, దేవుని కాపుదల ఉంది, దగ్గరికి రారు, మేలు. గండములు వస్తాయి గనక మరి కీడులు వస్తాయి. గనక వాటి నుండి తప్పించుకోవడానికి మనిషికి ముందేం జరుగుతుందో తెలియదు. గనక దైవ సన్నిధిలో కనిపెట్టడం వలన ముందు జరగబోయే మరి విషయాలన్నీ కూడా దేవుడు అంటండి వారికి అందిస్తాడు. కాబట్టి వారికి అందిస్తారు. అలాగున గనక కనిపెట్టినప్పుడు తొలగిపోవలసిన గండములు తొలగిపోతాయి, రావలసిన మేలులు వస్తాయి. గనక కనిపెట్టడం వలన గనక దేవునితో సహవాసము, దేవుని వాగ్దానములు అందుకొని కనిపెట్టాలి. గనక మేలులు కావాలా, కీడులు తొలగాలని ఆశ అయితే అందరికీ ఉంటుంది, కీడులు రాకూడదని ఆశ అయితే అందరికీ ఉంటుంది. గనక మరి కీడులు పోవాలంటే ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలా? కనిపెట్టాలి. కీడులు పోవాలంటే కనిపెట్టాలి. కనిపెడితేనే కీడులు పోయి మేలులు వస్తాయి. గనక ఊరకనే కీడు పోకుండా మేలు రావాలి అంటే మనలో ఉన్న లోపాలు కూడా కొన్ని సరిచేసుకొని కనిపెట్టాలి. గనక ఆరాధనకో సమయం ఉంది,
ప్రార్థనకు సమయం ఉంది గనక అన్నిటికీ కూడా ఒక్కొక్క సమయం ఉంది. ఆయా సమయాలు ఆయా సందర్భాల్లో జరగవలసినవి జరుగుతాయి గనక మరి తెల్లవారుజాము కనిపెట్టే గంట ఏ గంట ఉంది మీకు? 1 గంటలు ఉన్నాయి, 2 గంటలు ఉన్నాయి అమ్మా? 1 గంట ఉన్నాయా, 2 గంటలు ఉన్నాయి మీకు? 1 గంట కనిపెట్టే వారికి 1 గంట, 2 గంటలు కనిపెట్టే వారికి 2 గంటలు. ఎన్ని గంటలు మీ? ఎన్ని గంటలు? 1 గంట, 1 గంట. ఎప్పుడు మీది టైము? 3 గంటల నుంచి 4 గంటల వరకు 1 గంట. కాబట్టి ఈ గంట ఎవరి గంట? ఒక ఆమె మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒక ఆమె ఒక సంగతి తెలియజేసింది. 24 గంటల్లో ఏ సమయం నాకు ప్రార్థన సమయం వచ్చినా ఆ గంట నాది. తెల్లవారులు వస్తుందో 12 గంటలకు వస్తుందో మరి ఏ సమయం వస్తుందో ఆ గంట నాది. గనక ప్రార్థన చేయడానికి ఒక్కొక్కరు 1 గంట పంచుకుంటే గనక ఒక్కొక్కరు నాకు ఎంత టైం ఇవ్వండి, ఆ గంట నాకు అదే ఖాళీ ఉంటుంది, ఆ గంటే ఖాళీ ఉంటుంది. నాకు ఎంత టైం ఇవ్వండి, ఆ గంట ఖాళీ ఉంటుంది. ఒకరైతే గనక మరి అందరూ వదిలేసిన తర్వాత చివరి గంట రాత్రి వస్తుందో 12 గంటలకు వస్తుందో తెలియదు గనక ఆ గంట చివరి గంట ఏది ఉంటుందో ఆ గంటే నాకు వదిలేయండి అనుకునేవారు కూడా ఉన్నారండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి గంట కనిపెట్టాలా? ఎక్కడ కనిపెట్టాలా? దేవుని దగ్గర కనిపెట్టాలి. గనక ఇలా కనిపెట్టినప్పుడు కొన్నిసార్లు మీరు వింటున్నారో వినట్లేదో నాకు తెలియదు గనక కొన్నిసార్లు పండుకొని లేచినప్పుడు ఆ ఇంటి ఆ గడప దగ్గరే కట్ల పాములు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. గనక మనం లేవగానే మరి దేవుని తలంచుకొని వచ్చామనుకోండి, చూసుకుంటా కిందకి దిగి చూసుకుంటా వస్తాం, అక్కడ ఏముందో కనపడుతుంది. గనక దేవుని కాపుదల లేకపోతే అక్కడ ఏముందో కూడా తెలియదు, లేకపోతే ఏం కాసుకొని ఉందో తెలియదు, ఏం అపాయం కాసుకొని ఉందో కూడా తెలియదు, ఏం కీడు వస్తుందో కూడా తెలియదు. ఆ కంటికి కనబడని కీడులు మరి దేవుడు తొలగిస్తాడు. గనక మరి ఒక జరిగిన సంగతి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకవేళ ఆ సందర్భాల్లో జరిగిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఒక సంగతి చెప్తాను ఏనండి, జరిగిన సంగతి. మోసే సుఖోపవాస ప్రార్థనల్లో అనగా అప్పుడు కుడిపడి వెంకట్రావు గారు మరి అందరూ ప్రార్థన చేసే సందర్భం సాయంకాలం. అది సాయంకాలం అందరూ ప్రార్థన చేస్తున్నాం, అందరూ ముందు మాకానే కూర్చుని ఉన్నాం, అందరూ ముందర మాకానే కూర్చున్నాం. ఇదే మందిరమే, మనం చర్చి ముందరున్న అదే మెట్లే. గనక సాయంకాలం మరి కరెంటు పోయింది గనక మరి క్యాండిల్స్ వెలిగించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఒక తలంపు వస్తూ ఉంది. ఏంటి ఆ తలంపు అంటే, గేటు దగ్గర అనగా ద్వారం దగ్గర ఏదో ఉంది, ఏదో హానికరమైన వస్తువు ఒకటి ఉంది అని ప్రార్థనలో తలంపు వ్యక్తపరుస్తూ ఉండగా సరే ఇలాగ ప్రార్థన అయ్యింది. ప్రార్థన అయినా మరికొద్ది సమయానికి కనిపెట్టి ముగించుకెళ్ళేసరికి కరెంటు రానే వచ్చింది. కరెంటు రాగా ముగించుకొని బయటికి వెళితే అక్కడ ఏముంది? కట్లపాము అన్నమాట. బాగా దాని పొడుగు కింద సైడ్ పడుకొని ఉంది. గనక తలంపు దేవుడు ఎవరికి ఒకరికి ఇస్తాడనే మాట ఎంత సత్యమో చూడండి. సన్నిధిలో మనం ఉన్నాం, మనకు అక్కడ ఏమైనా ఉంటుందని తలంపు ఉందా? లేదు. గనక దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ సాతానుడు ఒక రకంగా కీడు తలంచినప్పటికీ ఆ కీడును మరి మేలుగా చేయటానికి సన్నిధిలో ఉండటం వలన ఆ విషపురుగు మరి తొలగించి వేయటం జరిగింది. గనక ఇలాగ చూస్తే మనం పండుకొని లేవగానే మరి బయటికి రాకముందే దేవునికి ఒక గంట ఇచ్చేయాలి. ఆ గంట ఎవరిది? దేవుని గంట. అది మనకేమైంది? కనిపెట్టే గంట. ఆ గంట రాగానే ఏం చేయాలంటండి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి.
కనిపెట్టాల. కనిపెట్టుకొని ఉండటం వలన ప్రార్థనలకి జవాబు రాదు, కానీ కనిపెట్టుకొని ఉండటం వలన గొప్ప మరి జవాబులు పొందుకోగలం. గనక దైవజన పుస్తకాలు చదవండి, కనిపెట్టండి, ఈ భాగ్యములన్నీ పొందుకోనండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క మహాకృపను బట్టి, దేవా, నీ యొక్క మహాబలమును బట్టి, దేవా, మేము బలహీనులము, నీవు బలవంతుడవు. గనక నీ సన్నిధి గొప్పది దేవా, నీ సన్నిధి గొప్ప ఏర్పాటు దీవెనలు ఉన్నాయి దేవా. చాలామంది బిడ్డలు సన్నిధిలో ఉండడం లేదయ్యా. చాలామంది బిడ్డలు సన్నిధి సన్నిధి అంటున్నారే కానీ సన్నిధి సారాన్ని ప్రభా నాయన అందుకోలేకపోతున్నారు. దేవా, సన్నిధి చేసే అలవాటును కలిగించండి. సన్నిధి చేసే అలవాటు అభ్యాసింప చేసుకునే మనస్తత్వాన్ని, హృదయాన్ని పొందుపరచండి, దీవించండి, ఆశీర్వాదించండి. ఈ మాటలు వినువారెల్లరూ నేను సన్నిధి చేయాలనే మనసు, నేను సన్నిధిలోనికి వెళ్ళాలనే హృదయం ప్రేరేపణతో దేవా వెళ్ళి నీ సన్నిధిలో ప్రభువా కనిపెట్టి కీడులను దేవా మరి మా తండ్రి నాయన తప్పించుకొని మేలులు పొందుకునే భాగ్యం బిడ్డలందరికీ ఇచ్చి దీవించి వర్ధలు చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.